మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము ఈ పూట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసిన మాటలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 121 కీర్తన 3 వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఈ ఉదయము శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను ప్రభు సన్నిధిలో ఉన్నవి. ఒక మనిషిని ఆయన ఎందుకు ఎదుర్కొనుచున్నారు, ఎప్పుడు ఏమి కలిగి చేయటానికి అనేది మనం చూస్తే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు వారికి అనుగ్రహించునందును. సామెతల గ్రంథములో కూడా 24వ అధ్యాయము 25వ వచనములో న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెనలు అట్టి వారి మీదకే వచ్చును. చూడండి, దేవుని సన్నిధిలో న్యాయకరమైనటువంటి తీర్పు, మేలు కలిగేటువంటి క్షేమం, దీవెనలు వారు పొందుకుంటారు. న్యాయకరమైనటువంటి తీర్పు, మేలు కలుగునటువంటి క్షేమకరమైన దీవెనలు దేవుడు వారికి కలుగు చేస్తారు. ఇక్కడ చెబుతున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెబుతున్న మాట, శ్రేష్టకరమైనటువంటి దీవెనలు ఇవ్వటానికే ఆయన మనల్ని ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నటువంటి వాటినన్నిటిని తీసుకొని పోయి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి అన్నిటికీ దూరం అయిపోయాడు. కానీ తండ్రి మాత్రం మిద్దె మీద నుండి చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు రాకపోడా ఖచ్చితంగా తన తప్పు తెలుసుకుంటాడు, తన లోపం తెలుసుకుంటాడని దినమెల్లా ఆయన 2 చేతులు చాపి ప్రతి ఒక్కరి కొరకు చూస్తున్నాడు. ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తానికి ఇష్టపడతారో ఆయన క్షేమకరమైన దీవెనలు, ఇంకను చెప్పాలంటే శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నడిచి నిలిచి ఆత్మీయతలో ఫలించేటువంటి నిబంధనలో ఉండాలి. ఆయన కొరకు నువ్వు తీర్మానం గలవారై ఉండాలి. యోబు గ్రంథములో 21వ అధ్యాయం 24వ వచనములో సంపూర్ణ సుఖమును నెమ్మదిని కలిగి నిండు ఆయుష్కాలముతో మృతు నొందెను. చూసారా, దేవుని యందు శ్రద్ధా భక్తితో ఉన్నాడు యోబు. యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందలి భయభక్తులతో నడుచుకున్నటువంటి నిబంధన కలిగినటువంటి యోబు జీవితంలో సంపూర్ణమైన సుఖమును అనుభవించాడు, నెమ్మది కలిగి ఉన్నది. ఆయన ఆయుష్కాలం అంతను కూడా అనుభవించి మృతి పొందినట్లుగా రాయబడి ఉంది. అంటే దేవుడి సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టిన వారిని ఈ రీతిగా ఆయన ఆయుష్ను, సుఖమును, సంతోషమును ఆయన సన్నిధిలో కలుగు చేస్తారు. ఖచ్చితంగా ఆయన కొరకు మనము ఎదురు చూసే అనుభవం గలవారై ఉండాలి. అంతేకాదు, అబ్రహామును గురించి కూడా మనం చదివితే ఆదికాండం 24వ అధ్యాయంలో 1వ వచనములో అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవుడు కొరకు ఎదురు చూశాడు. 15వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది అబ్రహాము జీవితం ప్రభులో. అక్కడి నుంచి దేవుడు కొరకే, ప్రభు కొరకే. అక్కడ రాయబడిన మాట, అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. 25:8వ వచనములో మనం చదివితే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు మంచి ముసలితనములో ప్రాణమును విడిచి మృతు నొందెను అని రాయబడి ఉంది. చూడండి, మంచి
ముసలితనం అంటే వయస్సు సమీపమైనటువంటి పరిస్థితుల్లో, ఇంకా చెప్పాలంటే నిండు వృద్ధాప్యను ఆయుష్కాలాన్ని అనుభవించాడు. కారణం ఏంటంటే వాక్యం చెప్తున్న మాట, అబ్రహాము దేవుడు మాట నమ్మాను, అది నీతిగా ఎంచబడిను. దేవుని కొరకే ఎదురు చూశాడు, దేవుడు మాట కొరకే ఎదురు చూశాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకున్నారు. కాబట్టే లేఖనాలు చెప్తున్నటువంటి మాటలు, అట్టి రీతిగా అబ్రహామును దేవుడు అలాగున ఆశీర్వదించాడు, నిండు ఆయుష్కాలాన్ని అనుభవించాడు. ఆయన మృతి పొందినట్లుగా రాయబడి ఉంది. చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 16వ వచనములో ఇక్కడ సందర్భం ఏంటంటే, బిలాం అనే ప్రవర్త ఉన్నారు. ఈ బిలాం అనే ప్రవర్తన గురించి రాస్తూ 16లో, యెహోవా బిలామును ఎదురాయను ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి చోటును చెప్పినని ఇక్కడ చెప్తున్న మాట. దేవుడు ఎదురయ్యాడు. ఇక్కడ దేవుని మాట ఎదురైంది బిలాముకి. దేవుడు మాట ఎదురైనప్పుడు, ఇదిగో బాలాక్ అనేటువంటి అతని మాట నువ్వు వినొద్దు, ఇశ్రాయేలుని శపించబడిన ఇశ్రాయేలుని హతులుగా చేద్దామని, వాళ్ళని హతము చేద్దామని అతను పొందుకున్నటువంటి ఆలోచనలు ఇవి అని చెప్పినప్పుడు, దేవుడు ఎదురయ్యి, ఇదిగో ఇశ్రాయేలు మీదకి కీడు, ప్రజల మీదకి కీడు రాబోతుంది అని చెప్పినప్పుడు 19వ వచనంలోకి వచ్చేళ్ళకి 23వ అధ్యాయం 19లో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు, ఆయన చెప్పినది చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా. ఏ మాత్రము కూడా ఆయన ఏ విషయములో కూడా చెప్పిన మాట చెప్పినట్లుగా దేవుడు స్థాపించకుండా ఉండునా అని చెబుతూ 20 అధ్యాయములు 20 వచనములో, ఇదిగో దీవించెను, దీవెనులే నాకు సెలవిచ్చను గాని ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. దీవించటానికే నాకు ఎదురయ్యాడు ఆయన, దీవించబడటానికే నన్ను నియమించాడు ఆయన. ఆయన మాట ఇచ్చి మాట తప్పడు, మాట తప్పుటకు ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరుడు కాదు, నరపుత్రుడు కాడు. ఆయన చెప్పింది చేయకుండా ఉండునా, మాట ఇచ్చింది స్థాపించకుండా ఉన్నాడా? దీవించమని చెప్పిన తర్వాత ఇంకా దానిని ఏమాత్రము కూడా మార్చడు. ఎందుకు ఎదురయ్యాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని దీవించటానికే. బాలాకు మాటలు విని శపించబడటానికి వెళుతున్నటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు అర్థమైందండి, దేవుడు ఎన్నడూ కూడా ఆయన మాట ఇచ్చి మాట వెనకకు తీసుకోలే. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయనతో నిబంధన చేసుకొని ఆయనతో నడవాలనుకున్న వారికి దీవెనలే ప్రాప్తిస్తాయి. కానీ శాపవచనాలు శాపగ్రస్తులుగా ఏ విషయములో రానివ్వడండి. ఈరోజు శాపములు ఎందుకు శాపములుగా మారుతున్నాయో తెలుసా? అన్నవారిని తిరిగి నానా రకంగా లోకస్తుల్లాగా మాట్లాడటం, లోకస్తుల్లాగా ప్రవర్తించటం, లోకస్తుల్లాగా వారు నానా విధముగా ఆలోచన చేస్తున్నప్పుడు వారు దీవెనలు పొందుకోలేకపోతున్నారు. అందుకే లూకాసు వార్తలో ప్రభు అంటాడు 6వ అధ్యాయం 28వ వచనంలో, మిమ్మల్ని శపించిన వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, కానీ శపించమనలేదు. ఈ వాక్యమును బట్టి ప్రభు చెబుతున్నటువంటి మాటల్లో మీరు గమనించి, ఈరోజు ప్రభు సన్నిధిలో శాపనాదాలు కాదు, శాపగ్రస్తమైనవి కాదు, బలహీనమైనవి కావు. ప్రభు సన్నిధిలో నిన్ను దీవించటానికే పిలిచాడు. ప్రభు సన్నిధిలో ఆయన నిండు ఆయుష్కాలాన్ని ఇవ్వటానికే పిలిచాడు. ప్రభు సన్నిధిలో ఇదిగో ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండటానికే దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఈ ఉదయమే నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయము దేవునికి ఇచ్చి దేవుని మాటను విని ఆయనకి లోబడినట్లయితే నీ మనస్సులో నీవు ప్రార్థించుచున్న ప్రతి ప్రార్థన నీకు విని జవాబు దయచేయగలిగిన వాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రార్థన చేసుకొని
దేవుని మాటలు విన్న మీ హృదయములలో ఒక్క నిమిషం ప్రార్థనకి సమయం ఇద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయము మీ సన్నిధిలో శ్రేష్టకరమైన దీవెనలు ఇవ్వటానికే మీరు ఎదురాయను. నిండు వృద్ధాప్యను కలిగి ఉండటానికే నీవు ఎదురాయను. సంపూర్ణమైన ఆశీర్వాదముతో సుఖజీవనము కలుగుటకే నీవు ఎదురాయను. శాపములు దీవెనలుగా మార్చటానికే నీవు ఎదురాయను. ఈ వాక్యం విన్న జీవితాల్లో ఏ శాపము ఏలుబడి చేస్తుందో, ఏ సుఖకరమైన జీవితానికి దూరమైపోయే శాపాల మధ్యలో దుఃఖములో ఉన్నారో వారందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. వారి ప్రార్థనలు ఆలకించండి, వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. వారి కుటుంబాలకు కావలసినటువంటి ఇదిగోనైనా ఈ ఉదయమే మీ ప్రత్యక్షతను చూసి మీరు మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మీ బిడ్డలో, వారిలో ఆశ తృష్ణ కలిగి మీ కృపలో స్థిరపరచమని, ఒక్కొక్కరిని పేరు పేరును మీరు దీవించి దర్శించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.